హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నా ప్రెగ్నెన్సీ టైంలో డే ఇన్ మై లైఫ్ అన్నట్టు. సో, ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వరకు అయితే షూట్ చేసుకున్నాను వీడియో. అండ్ ఇంకా వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళేదాకా ఇల్లంతా మెస్సీగా అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నేను లేచేసరికి వాళ్ళ డాడీ ఆల్రెడీ వాళ్ళకి వాటర్ పెట్టేసి వాళ్ళకి స్నానాలు చేపించిన తర్వాత నన్ను లేపుతారు. ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. ఫుల్ కాళ్ళ నొప్పులు. అసలు ఎందుకు ఇంత 2 ప్రెగ్నెన్సీలు అప్పుడు ఎప్పుడు ఇంత లేదు. బాడీ పెయిన్స్ ఒకటి కాదు, 2 కాదు, రకరకాల పెయిన్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా అవన్నీ ఫేస్ చేయక తప్పట్లేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఏదైనా కాళ్ళ నొప్పులు అంటే అరికాళ్ళు అంతా గుచ్చుకున్నట్టు చాలా, అసలు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. ఇంకా డైలీ మా ఆయనకి ఏదో ఒక పెయిన్ వస్తుందని చెప్పాలనిపించట్లేదు. డే అంతా డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ నైట్ టైంలో పిల్లల్ని చూసుకుంటాడు. ఇంకా తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి అయితే చెప్పట్లేదు. ఇంకా గైనకాలజిస్ట్ మామూలుగా నాకు చూసే డాక్టర్ అని చెప్తారేమో, ఇంకా తప్పదమ్మా వాటికి ఇంకేం టాబ్లెట్స్ అయితే లేవు అని అన్నది. అది కాక మళ్ళీ దానికి తోడన్నట్టు ఇంకా ప్రీవియస్ కార్ పెయిన్ అయితే వస్తుంది. ఇప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7th మంత్ స్టార్టింగు. నేను ఇంకా 3 మంత్స్ ఎలా క్యారీ చేయాలో ఏమో. స్టిచ్చెస్ దగ్గర పెయిన్ వస్తుంది. కూర్చున్నా, వంగినా, లేచినా, ఏదన్నా మామూలుగా దగ్గు హెవీగా వచ్చినా చాలా ఏదో అంతా గుచ్చుకున్నట్టులాగా పెయిన్ అయితే వస్తుంది. ఇంకా మార్నింగ్ కొంచెం పిల్లలకి ఏమన్నా చేయాలన్నా ఓపిక రావట్లేదు. ఇంకా మా ఆయనే అంతా చూసుకుంటుండు పిల్లల్ని, నన్ను. ఇంకా మార్నింగ్ టైంలో లేసి అయితే నేను పిల్లలకైతే ఎగ్ రైస్ చేశాను. ఇంకా టిఫిన్ చేయట్లేదు ఈ మధ్యలో ఓపిక లేక. వాళ్ళకి నార్మల్గా బయట నుంచి తెచ్చి టిఫిన్ తినిపిస్తున్నాడు. ఇంకా లంచ్ బాక్స్ ఒకటి ప్రిపేర్ చేసి స్నాక్స్ పెట్టి పంపించేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరు వెళ్ళిన తర్వాత నేనైతే నా కోసం రాగి జావ అయితే చేసుకుంటున్నాను. సో డైలీ రాగి జావ అయితే చేసుకుంటాను. టిఫిన్ తిన్నా తినకపోయినా మస్ట్ అండ్ షుడ్గా రాగి జావ తీసుకుంటాను. సో కొంచెం కర్డ్ అలా కలిపి తీసుకుంటాను. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిన తర్వాత బ్రష్ చేసుకొని ఒక థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను. ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక 1/2 అవర్ తర్వాత రాగి జావ తీసుకుంటా. ఇంకా రాగి జావ తాగి ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసి ఇంకా ఇల్లు తూడ్చుకొని బయట కడుక్కొని ఇంకా స్నానం గిట్ల చేసి ఇంకా అమ్ముతల్లి దగ్గరికి అయితే వెళ్తాను. అమ్ముతల్లి వచ్చేసరికి 12కే వస్తుంది. ఇంకా నేను మామూలుగా ఇంట్లో పని అంతా చేసుకునేసరికి టైం అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి అమ్ముతల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. బాస్కెట్ మమ్మీకి అదే ఏయ్ వస్తుంది, ఒక డాగ్ వస్తుంది. బాయ్, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్ అమ్ములు, బాయ్. నీ బాటిల్ ఏది? అమ్ముతల్లిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకి ఇంకా లంచ్ తినిపించేసి పడుకోబెట్టిన. అమ్ముతల్లి పడుకున్న తర్వాత ఇంకా నేనైతే లంచ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. నేను పని చేసుకునేసరికి అమ్ముతల్లి స్కూల్ టైం అయిపోయింది అనేసి ఓన్లీ రాగి జావ తాగి అలానే ఉన్నా. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అనేసి ఇంకా తను పడుకోగానే నేనైతే అన్నం అయితే పెట్టుకున్నా. సో ఇంకా పాలకూర అయితే చేశాను మార్నింగ్ టైంలో. పిల్లలకి ఓన్లీ ప్లెయిన్ ఎగ్ రైస్ చేసేసి నాకు మా ఆయన కోసం అయితే పాలకూర చేశాను. ఇప్పుడు తినాలి అంటే తను పడుకున్నప్పుడే కొంచెం నిమ్మలంగా తినొచ్చు. తను కనుక ఇంకా ఆడుకుంటూ ఉంటే అస్సలు తిననివ్వదు. ఇంకా నేను లంచ్ చేసేసి ఐరన్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ టైంలో వేసుకోలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా టాబ్లెట్స్ వేసేసి ఇంకా నేను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. డైలీ వాషింగ్ మిషన్ అయితే వేయను. 2-3 డేస్కి ఒకసారి అయితే వేస్తాను. అది కూడా నాకు ఓపిక ఉంటే వేస్తాను, లేదంటే మా ఆయన వచ్చిన తర్వాతనే వేస్తాడు. సో నేనే పర్టికులర్గా వేయాలని ఏం లేదు. సో ఇంకా 1/2 అవర్ అయితే పెట్టేశాను. మిషన్ అయితే అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళి అయితే ఆరేస్తున్నాను. బరువు ఉన్నాయి కానీ ఇంకా మా ఆయన లేడు కాబట్టి తీసుకెళ్ళక తప్పదు. తను ఉంటే తనే పెడతాడు. ఇంకా స్లోగా నేనే వెళ్ళాను పైకి. బట్టలన్నీ తీసుకొని వెళ్ళి పైన అయితే ఆరేసాను. ఇంకా తీసుకురావడం అలాంటిది మాత్రం మా ఆయనే తీసుకొస్తాడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. స్టెప్స్ ఎక్కిన నాకు స్టిచ్చెస్ పెయిన్ వస్తున్నాయి అనేసి వెళ్ళను ఎక్కువ. ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత గ్రేప్స్ అయితే తిన్నాను. సో ఇంకా మంచిగా నీట్గా కడుక్కొని గ్రేప్స్ తిని ఇంకా అప్పటికే కన్నయ్యకి టైం అయితే అయిపోతుంది. కన్నయ్య వచ్చేసరికి 3 o'clock ఇంటికి వస్తాడు. మళ్ళీ తన స్కూల్ టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా ఇంకా గ్రేప్స్ అయితే తిన్నాను.
చూస్తా బాక్స్ బరువు ఉన్నది, తినను కూడా తినలే. ఇంకా కన్నే టైం అయిపోయింది. ఇంకా గ్రేప్స్ తినేసి ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. డైలీ ఇదే సరిపోతుంది. సో ఇంకా మొన్నటిదాకా వాళ్ళ నానమ్మ ఉండే, పిల్లలిద్దరిని తనే తీసుకొచ్చేది. ఇంకా వాళ్ళ నాయనమ్మ ఊరు వెళ్ళిపోయింది. ఇంకా నాకు తప్పట్లేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసరికి అమ్ముతల్లి టైం అయిపోతుంది. మళ్ళీ తనని తీసుకొచ్చి పడుకోబెట్టేసరికి మళ్ళీ కన్నయ్యకి టైం అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ఏదో స్పీడ్గా తినేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి ఉరకాలి. ఇంకా కన్నయ్య బాక్స్ తినలేదని వాళ్ళ టీచర్ చెప్పింది. ఎందుకు తినేదని అడిగితే ఇంకా చెప్తున్నాడు, కొంచెం పెట్టమంటే నాకు ఇంత పెట్టావు అనేసి నాకు చెప్తున్నాడు. ఇంకా కన్నయ్య వచ్చిన తర్వాత ఇద్దరికి మళ్ళీ చెరుకొని అయితే గ్రేప్స్ వేసాను. కన్నయ్య తిన్నాడు కానీ అమ్ముతాలు అయితే తినట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం పుల్లగా ఉన్నాయి అవేసి ఇంకా పక్కకు పెట్టేసి మళ్ళీ ఇద్దరికి పాప్కార్న్ అయితే వేసాను. ఇంకా వాళ్ళిద్దరికి అవి వేసిన తర్వాత నేనైతే నా కోసం పాలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ పాలు ఏది తినమన్నా తింటా కానీ ఈ పాలు వచ్చేసరికి అస్సలు అంటే అస్సలు నచ్చవు. చాలా అంటే చాలా కష్టంగా తాగుతున్నా నేను, ఎందుకంటే భయము. అంటే ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చిర్రు మేడము, ఇంకా అమ్ముతల్లి అప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇచ్చినా నేను తాగలేదు. అసలు పాలు అస్సలు ముట్టుకోలేదు ప్రెగ్నెన్సీ టైంలో. అందుకని తను చాలా వెయిట్ లెస్ పుట్టింది. అదే భయం ఉన్నది కాబట్టి ఇంకా నేనైతే ఇష్టం లేకపోయినా కష్టంగానైనా ఈవినింగ్ టైం డైలీ 2 సార్లు తాగాలి. కాకపోతే ఇంకా ఒక్కసారి తాగడమే నాకు మరీ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తాగుతాను డైలీ. ఇంకా 2 స్పూన్స్ అట్లా పాలల్లో కలుపుకొని అయితే ఈ ఎన్షూర్ పౌడర్ అయితే తాగుతాను. ఇంకా నేను తాగేటప్పుడే అమ్ముతల్లికి కూడా కొన్ని పాలు ఇస్తాను. సో తను తాగుద్ది. కన్నయ్య అసలు పాలు అంటేనే నచ్చదు. చూస్తేనే ఎంతో దూరం ఉంటాడు, తాగనంటాడు. ఎంత అలవాటు చేద్దామన్నా అలవాటు అవ్వట్లేదు తనకైతే. ఇంకా పాలు తాగిన తర్వాత పిల్లలిద్దరికైతే హోంవర్క్స్ చెప్పిస్తాను. ఇంకా అమ్ముతల్లి కంటే ఏం చెప్పినా అర్థం కాదు, తనకి ఇంకా మాటలు రావు కదా. ఇంకా కన్నయ్యకి అయితే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. ఇంకా వాళ్ళ నాయనమ్మ ఉన్న రోజులు 1 వీక్ అసలు బుక్స్ ఏం ముట్టుకోలేదు, హోంవర్క్స్ కూడా ఏం చేయలేదు. అగ్గు ఎవరది? హాయ్ అను. హాయ్ హాయ్ కిచ్చి అను. కాలుతాయి నీకు పోషించిన కదా నేను ఆల్రెడీ. మరి ఇంకే అంటే పోకు, నేను కనబడను. ఇక్కడ సైడ్ రా. అమ్ముతల్లి వచ్చేసరికి ఇంకా నేను కెమెరా ఆన్ చేశాను కదా, ఇంకా అక్కడ చూసి తను అందులో కనబడాలని ట్రై చేస్తుంది. బట్ నేను వచ్చేసరికి ఫోన్ పక్కనే కూర్చున్నా, తనవేమో కనబడట్లేదు. ఇంకా నేను కూడా పాలు తాగేసి ఇంకా కన్నయ్యకి 1 వీక్ హోంవర్క్స్ అయితే అలానే ఉన్నాయి పెండింగ్. ఇంకా కొన్ని అయితే చేయించాను. ఇంక అప్పటికే మా హస్బెండ్ అయితే వచ్చేసిండు హోంవర్క్ కంప్లీట్ చేయగానే. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఇంక ఇచ్చేసి ఇంకా నైట్కి వంట అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంట్లో ఆకుకూర ఉండే మెంతాకు, సో మెంతాకు అంతా కట్ చేసి నైట్కి అయితే వంట చేశాను. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.